చూపించేసి రాజుగారు చెప్పండి. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారు చౌదరి దీవెన గారు? కాదండి ఇప్పుడు ఎలీషా పౌలు గారు చెప్పండి. ఇప్పుడు దీవెన వాక్యం ఉందన్నప్పుడు మనకి మన మీద శాపం ఉండకూడదు కదా. ఆ దీవెన వాక్యం ఉన్నప్పుడు మన మీద శాపాలు ఉండకూడదు కదా. ఉండకూడదని ఏమైనా రూల్ ఉంది ఏంటండి? ఉంది. దీవెనే శాపం శాపమే. అదేంటది? సరే, దేవుడు అదే. ఒకళ్ళని కాదు దేవుడు ఒకళ్ళని దీవించాడు, ఒకళ్ళని శపించాడు అని చెప్పి బైబిల్లో చూపించండి ఒకరిని. ఉంది. మొత్తం లోకం అంతా కరెక్ట్ గా ఉందండి. ఉన్నదే ఒకటైంది ఉన్నాయి. ఒకటి చూపించండి ఎలీషా పౌలు గారు, ఒకటి చూపించండి చాలు. తీయండి రాజు గారు. అది ఇలాంటివి చెప్పండి సార్. రాజు గారు యాకోబుని ఏసావుని తీయండి. యాకోబు ఏసావు మంచి ఎగ్జాంపుల్. తీయండి సార్, యాకోబు తీయండి ఒకసారి. ఎక్కడ రోమియోలు గ్రంథమా? రోమియోలో ఎక్కడ? రెండోది అండి అది ఎవరో అర్పణ ఇస్తారు కదా, కయ్యని హేబేలు. అబ్బా, కయ్యని హేబేలు ఎక్సలెంట్. రండి ఎలీషా గారు, మంచి పాయింట్కి వచ్చారు. కయ్యని తీయండి, ఆదికాండం తీయండి రాజుగారు. ఆదికాండం తీయండి ఒకసారి. ఆదికాండం 8 నేర్చుకొని వెళ్తున్నారు కానీ పొందట్లేదండి. ఉండండి సార్ దీపక్ రామ్ గారు, చెప్పండి. ఎలీషా పౌలు గారు తీసారా ఆయన? చెప్పండి. అదే చెప్పాను కదా నేను. ఏం చెప్పారు? నేను చెప్పాను ఒకరిని దీవించారు, ఒకరిని అక్కడ దీవించలేదు. ఎగ్జాంపుల్ చూపించమని చెప్పాను. అదే కయ్యని హేబేలే. అయ్యా, నేను చెప్పిన కాంటెక్స్ట్ ఏంటి? ఇక్కడ హేబేల్ని కయ్యని దీవించింది ఎందుకు? హేబేలు వెజిటేరియన్ తీసుకొచ్చాడు, కయ్యను నాన్ వెజ్ తీసుకొచ్చాడు. సారీ, హేబేల్ నాన్ వెజ్ తీసుకొచ్చాడు, కయ్యను వెజ్ తీసుకొచ్చాడు. అందుకని చెప్పి హేబేల్ అర్పణ లక్ష్య పెట్టాడు, కయ్యను అర్పణ లక్ష్య పెట్టలేదు. అందుకని చెప్పి కయ్యను కోపం వచ్చి హేబేల్ని చంపేశాడు. వెజ్ నాన్ వెజ్ అని ఉంది అక్కడ? ఉందిగా, క్లియర్ గా ఉంది. కాదు, క్లియర్ గా ఉంది, క్లియర్ గా ఉంది. రాజుగారు మీరు కంగారు పడకండి, అడుగుదాం. ఉంది, క్లియర్ గా ఉంది. వెజ్ తీసుకొచ్చాడు కాబట్టి నేను ఇతన్ని శపించాను, నాన్ వెజ్ తీసుకొచ్చాడు కాబట్టి ఇతను దీవించాను అని ఉంది అక్కడ? వెజ్ తీసుకొచ్చాడు కాబట్టి దీవించానని లేదు. కానీ మరి ఎందుకు చెప్తున్నారు ఆ మాట మీరు? ఏనండి ఎలీషా పౌలు గారు, మనం అయ్యా సార్ స్నేహపూర్వకంగా మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు హేబేలు ధాన్యాలను తీసుకొచ్చాడు, కయ్యను ధాన్యాలు తీసుకొచ్చాడు, హేబేలు శ్రేష్టమైన గొర్రెపిల్లను తీసుకొచ్చాడు. అందుకని చెప్పి ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళది దేవుడికి ఇచ్చారు. సో దేవుడికి ఏంటంటే ఆగింది స్క్రీన్ అలాగే ఉంది, ఆగలేదు. అది చెప్పేది ఏనండి, మీరు టాపిక్ డైవర్ట్ చేయొద్దు. సో అప్పుడు హేబేల్ తెచ్చింది దేవుడికి నచ్చింది, కయ్యను తెచ్చింది నచ్చలేదు. వెజ్జా నాన్ వెజ్జా? హేబేల్ తెచ్చిందేమో నాన్ వెజ్, కయ్యను తెచ్చింది వెజ్. ఇక్కడ వెజ్ నాన్ వెజ్ ఏనండి సార్, ఒక నిమిషం వినండి సార్ ఎలీషా పౌలు గారు, చెప్పనివ్వండి సార్. చెప్తారు ఎప్పుడు అదే వక్రీకరణ అంటే. రాజుగారు ఉండండి సార్, చెప్పనివ్వండి. మీరు చెప్పండి సార్, మీరు చెప్తారని మేము వింటామని చూస్తున్నాం. ఇప్పుడు కయ్యనికి ఇచ్చింది దేవుడే, హేబేల్కి ఇచ్చింది దేవుడే. అంటే కయ్యను ఏం చేయాలో చెప్పింది దేవుడే, హేబేల్ ఏం చేయాలో చెప్పింది కూడా దేవుడే. ఏం చేయమన్నారు? ఆదాము సంతానం కదా కయ్యను హేబేలు. అదే ఏం చేయమని చెప్పాడు కయ్యనికి హేబేలుకి? వాళ్ళు ఎలాగ బతకాలో ఎలా చేయాలో దేవుడు చెప్పాడు వాళ్ళకి. ఏమనండి? మీరు ఎలాగ బతకాలో మీరు. అదేనండి, ఏమని ఎలా బతకాలో ఏం చెప్పారు?
కయ్యేనికి హేబిల్కి ఏం చెప్పలేదండి, ఆదాముకి చెప్పాడు. మరి ఆదాముకి ఏం ఇప్పుడు చెప్పాడు? కయ్యేనికి ఎలా బతకాలి ఏంటో చెప్పారంటారు, మళ్ళీ చెప్పలేదంటారు. రెండిట్లు మీరే మాట్లాడుతున్నారు. ఓకే ఓకే ఓకే, మీకు బైబిల్ అర్థం కాలేదా? నేను చెప్తానండి. నాకు బైబిల్ అర్థమైంది, మీకు అర్థం అవ్వలేదు. అది మీకు అర్థం సరే సరే అవ్వలేదని ఎదరోడికి అర్థం అవ్వలేదని చెప్తారేంటి? నేను అయ్యయ్యో క్వశ్చన్ మళ్ళీ వేసాను, మీరు చెప్పిన దాంట్లో నుంచే క్వశ్చన్ వేసాను. వాళ్ళు ఎలా బతకాలో చెప్పాడు దేవుడు అని అన్నారు. ఎవరికి ఏం చెప్పాడని అడిగాను. అబ్బాయి వాళ్ళకి చెప్పలేదు అని అన్నారు మళ్ళీ మీరే. కాదు 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 నేను వాళ్ళకి చెప్తానండి. చెప్పారన్నది మీరే, వాళ్ళకి చెప్పలేదు అన్నది మీరే. మళ్ళీ మాకు అర్థం అవ్వలేదు అంటారేంటి? ఒక 5 నిమిషాలు ఉంటే నేను మొత్తం మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 5 కాదు 10 నిమిషాలు ఉంటాం, మాకే ఇబ్బంది ఏం లేదు. రాత్రి అంతా ఖాళీయే, ఇంట్లో వాళ్ళు పడుకునే ఉన్నారు. మీరు ఏం నాకు చెప్తే నిద్ర వింటాం. వస్తుంది. మాకేం డౌట్లు వస్తే మేము అడుగుతాం. మీరు చెప్పండి. ఖచ్చితంగా మంచి మాట చెప్పారు. చౌదరికి అలాగే నిద్ర రాదు. నేను ఇక్కడ లేను కదా సార్ నిద్ర రావడానికి, నాకు డే టైం కదా. డే టైం కాదు ఎలిషపాల్ గారు చెప్పండి సార్. ఇప్పుడు దేవుడు ఆది కాండంలో అవ్వ ఆదాము పండు తిన్న తర్వాత అది వదిలేండి, ఇప్పుడు కయ్యని హేబెల్ గురించి చెప్పండి. అక్కడికే వస్తాను సార్, మీ దగ్గర నుంచి రావద్దు, మరి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్దాం ఇది అయిపోయాక. అదే సార్ మీకే చెప్తాను సార్, మీకే వద్దులేండి, ఇక్కడి నుంచి వెళ్దాం అక్కడికి. అదే సార్ మీ నోటి చేత చెప్పిస్తాను. ఒకసారి ఒక నిమిషం నా డౌట్ తో చెప్పిస్తే మీరెందుకు ఇంకానే మిమ్మల్ని క్వశ్చన్ అయితే? అదేంటది మీ నోటితో చెప్పిస్తాను, మీరు అడిగింది మా నోటితో చెప్పం, మీ నోటితో చెప్పండి. చెప్పరా? మీ నోటితో చెప్పండి, మీకు ఉంది కదా నోరు. అట్లా కాదు సార్, కాదు మీ నోటితోనే చెప్పిస్తాను అంటున్నా. ఇప్పుడు అట్లు కాకపోతే ఎట్లు అట్లే చెప్పేది వినండి సార్. ఇప్పుడు దేవుడు అట్లా కాదండి, ఎట్లా మీరే చెప్పండి. చెప్తానండి. అయ్యో దేవుడు ఇప్పుడు ఏదేని తోట నుంచి ఆదాముని అవని పంపిస్తాడు, అవునా? అవన్నీ వదిలేండి, ఏదేని తోట ఆదామావో అవన్నీ వదిలేండి. ఇప్పుడు కయ్యని హేబెల్ గురించి చెప్పండి. అయ్యా బాబు, కయ్యని హేబెల్ పుట్టింది ఎక్కడండి? ఇప్పుడు కయ్యేను హేబెల్ గురించి వాళ్ళు వెజ్జా నాన్ వెజ్జా ఇది మాట్లాడండి ముందు. అదే చెప్తా, మిమ్మల్ని అక్కడికే తీసుకొస్తాను నేను. అదే చెప్పండి, అక్కడ తీసుకురావద్దు, అక్కడే ఉంటాం మనం. మళ్ళీ అక్కడ తీసుకురావడం, మళ్ళీ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి రావడం, ఇవన్నీ ఎందుకు మళ్ళీ? కాదు ఎలీషా గారు, మీకు అలా తీసుకొస్తేనే మీకు అక్కడ అర్థం అవుతుంది కాన్సెప్ట్. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తారు, మీరు అక్కడికి రారు అంటున్నారు చూడండి. మేము అక్కడికి రాము, మీరు రారు. మీకు ఎందుకంటే మీరు నరకంలో పురుగుల్లా కాలిపోవాలి. అదే వద్దు, ఆ మాటలే వద్దు, ఆ నోటితోత్రం మాటలే వద్దనేది. మిమ్మల్ని మామూలుగా మాట్లాడండి, మేము మాట్లాడేస్తాం. చాలా మాట్లాడాలంటే మీకంటే ఎక్కువ మాట్లాడగలదు, మాకు చాలా మాటలు వచ్చు. తెల్లవారు మిమ్మల్ని ఒక్క మాట కూడా మాట్లాడకుండా మాట్లాడేస్తాను తెల్లారేదాకా. నేను నన్ను వదిలేస్తే అది ఒక్క మాట కూడా మాట్లాడనే ఉన్నా మిమ్మల్ని, అసలు తెలుసా మీకు? అవునా? ఇప్పుడు మేము పాస్టర్లు ఎందుకు అయ్యాము అని అంటే ఎదురోళ్ళు మాట్లాడినవ్వకుండానే మాట్లాడతాం కనుక మేము పాస్టర్లు అయ్యాం. అంటే విశ్వాసులు అయ్యామనుకున్నారా? అంటే అయ్యామనుకున్నారా? విశ్వాసులు పేక మీద కాలేసి అలా కాదు, ఊరికనే అయ్యామనుకున్నారా? వాళ్ళు ఇప్పుడు ఎవరికి ఎలా చెప్పాలో మాకు తెలుసు కాబట్టే దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు కాబట్టి మేము పాస్టర్లు అయితా. ఎవరికి? అంతేగాని మీరు ఎక్కడికో తీసుకెళ్తాంటే అక్కడికి వెళ్ళిపోతానికి, మీరు ఎక్కడికో వచ్చేయమంటే అక్కడికి వచ్చేస్తానికి, మీరు ఎక్కడికో పీకలు కోసేస్తామంటే కోయించేసుకోవడానికి, మీరు ఏదో చెప్పేస్తే మేము వినేయడానికి మేమేమన్నా తెంగరోళ్ళం కాదు, ఏమీ కాదు. కానండి మాకు చెప్పేది మాకు తెలుసు, మేము చెప్పేది మేము చెప్పగలము. మేము మాట్లాడగలదు, మీరేం మాట్లాడినా ప్రతి దానికి మేము సమాధానం కూడా చెప్పగలదు. అన్ని మాకు తెలుసు. ఎందుకనంటే అంత తెలియకుండా మీరు ఎక్కడికో ఈ టాపిక్ డైవర్ట్ చేద్దాం, ఆ టాపిక్ ని పక్కన పెడదాం, ఈ టాపిక్ ని అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడికి వద్దాం, ఇవన్నీ ఎందుకండి సారు? చెప్పండి సారు. చెప్పండి సారు. చెప్పండి సారు. ఆ పేరేంటో చెప్పండి సారు. ఆ వెజ్ నాన్ వెజ్ పేరేంటో చెప్పండి సార్. అది చౌదరి రా, తొందరగా చెప్పు సారు. ఆ వెజ్ నాన్ వెజ్ ఏంటో చెప్పండి సారు. ముందే ఉన్నదన్నారు, వీళ్ళకి ఎలా బతకాలో చెప్పాలన్నారు కదా సారు, మళ్ళీ చెప్పలేదని అంటున్నారు సారు.
సార్ గారు వెళ్ళిపోయారండి. వాటి మీదకి రాదు వాటి మీదకి రాదు అని అంటుంది ఇప్పుడు. మీరు నాన్ స్టాప్ మాట్లాడితే వెళ్ళిపోయాడు. చౌదరి గారు రండి, వెజ్ నాన్ వెజ్ చూపించండి రండి. రాను రానంటుంది నన్నును నన్నును నన్ను చెప్పండి దీపక్ గారా. ఈ ఇద్దరు పేర్లు నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది, దీపక్ గారు డేవిడ్ గారు. చెప్పండి సార్, మనం మాట్లాడుకుందాం. ఆయన ఏదో వచ్చి డిస్టర్బ్ చేశారు కానీ మనం మాట్లాడండి. మనము రేపు మాట్లాడదాం ఎలిషా గారు, జన్మ పాపం మీద. ఓకే అండి, ఆపండి. రేపు మనము ఈస్ట్ మీద విస్తృతంగా డిస్కస్ చేద్దాం. ఓకేనా? కట్ చేసేయండి. చాలా పెద్ద సబ్జెక్ట్ సార్, చాలా పెద్ద సబ్జెక్ట్.